మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. కలల రాజధాని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే నిర్మాణ పనులతో కలకలలాడుతున్న అమరావతికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక భారీ తీపి కబురు అందింది. రాజధాని అభివృద్ధి కోసం అదనపు నిధుల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతి భవిష్యత్తు సరికొత్త మలుపు తిరగనుంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన అదనపు రుణాలను సమీకరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అమరావతిలో భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం మరో 15,000 కోట్ల రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో అమరావతి నిర్మాణ పనులలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం 2028 నాటికి అమరావతిని ఒక పూర్తి స్థాయి రాజధానిగా మార్చాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. రైతులతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తూ వారిలో నమ్మకాన్ని కలిగిస్తోంది. గతంలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన వంటి హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక వనరుల కోసం ప్రపంచ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా $1.6 బిలియన్ రుణం తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్రం అనుమతి రావడంతో ఇక ఈ బ్యాంకుల నుంచి నిధులు రావడం లాంఛనమే కానుంది. ఇక ఇప్పటికే ఈ రెండు ప్రధాన బ్యాంకులు $1.6 బిలియన్ సహాయాన్ని అందిస్తుండగా దీనికి తోడు హడ్కో సంస్థ కూడా మరో 11,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా రానున్న 15,000 కోట్లతో కలిపితే మొత్తం 40,000 కోట్ల నిధులు అమరావతి కోసం అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 88,000 కోట్ల భారీ బడ్జెట్తో రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే 50,000 కోట్ల విలువైన పనులకు CRDA టెండర్లు పిలిచింది. సో ఈ నిధుల రాకతో నిర్మాణ పనులు ఎక్కడ ఆగకుండా నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద విజయమని చెప్పాలి. అమరావతి ఇప్పుడు మళ్ళీ నిర్మాణాల హోరుతో, అభివృద్ధి జోరుతో కొత్త శోభను సంతరించుకోబోతోంది.